నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు హెన్నా ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని హెన్నా ప్రాక్టీస్ టెంప్లెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. జనరల్గా మనం బట్టలు కొన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా మెన్స్ షర్టింగ్స్లో కానీ ఇలాంటి ప్లాస్టిక్ షీట్స్ వస్తాయి కదా, ట్రాన్స్పరెంట్ షీట్స్, లేదంటే ఇలాంటి ఫైల్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ ఫైల్స్. ఇలాంటి ఫైల్స్ కూడా మనం ప్రాక్టీస్ కింద వాడచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాము. వైట్ పేపర్స్ ఉంటాయి కదా, A4 పేపర్స్, ఏ సైజ్ అయినా పర్వాలేదు, దీనికి ఫిట్ అయ్యేదనమాట. ఇలాగ మనం ప్లేస్ చేసుకొని హెన్నా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట కోన్తోని. దీని మీద మనం ఏమైనా డిజైన్స్ వేసి అప్పుడు అందులో మనం ప్లేస్ చేసి డిజైన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల పేపర్స్ కూడా వేస్ట్ అవ్వదు. ఇలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. కాస్త ఈ ఫింగర్స్ ఈజీ అయిపోతే మాత్రం డిజైన్స్ ఈజీగా వేయగలుగుతాము, హెవీ డిజైన్స్ కూడా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేసి డిజైన్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే టెంప్లెట్స్, షీట్స్, డిజైన్ షీట్స్ అనేవి. ఇలా రీయూజబుల్ ప్రాక్టీస్ టెంప్లెట్స్ కింద లేదంటే బుక్స్ కింద, షీట్స్ కింద మనమే చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇలాగా హ్యాండ్ టెంప్లెట్ లాగా కూడా మనం డ్రా చేసుకొని పేపర్ మీద అది మనం లామినేషన్ చేయించవచ్చు అనమాట. నేనైతే వీడియోస్ దీని మీదే చేస్తున్నాను. ఇలా పేపర్ వేస్ట్ అవ్వదు, డిజైన్స్ కూడా ఈజీగా వేయచ్చు అనమాట దాని మీద. కాకపోతే ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ముందుగా నేను చెప్పినట్టుగా డిజైన్స్ అనేవి ఇలాగ పెన్ కానీ పెన్సిల్తో కానీ మనం పేపర్ మీద డ్రా చేసుకోవాలి. ముందుగా లైన్స్ అనేది బాగా రావాలండి. హెన్నాలోని లైన్స్ పర్ఫెక్ట్గా వేయడం వస్తే లైన్స్ ఒకటి, స్పైరల్స్ ఒకటి, అలాగే మ్యాంగో షేప్స్ ఒకటి, హెవీ డిజైన్స్ కూడా ఈజీగా వేయగలుగుతాం అనమాట. ఫింగర్స్ ఈజీ అయిపోతే స్పైరల్స్లో కూడా ఇన్ని రకాలుగా వేయచ్చు. హెన్నా బేసిక్స్ వీడియో అంతకుముందు చేశానండి, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హెన్నా ప్రాక్టీస్ టెంప్లెట్స్ కూడా జనరల్గా ఆన్లైన్లో దొరకచ్చు, దొరకపోవచ్చు. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఒకళ్ళు అడిగారు నాకు కామెంట్ సెక్షన్లోని, వాళ్ళ కోసం అనమాట స్పెషల్గా ఈ వీడియో. లేడీస్ కార్నర్లో దొరకచ్చు, ట్రై చేయాలి, చెప్పలేము. నేనైతే ఎప్పుడు లేడీస్ కార్నర్లో కూడా ఈ ప్రాక్టీస్ షీట్స్ తీసుకోలేదండి. నేను జస్ట్ అలాగా ప్రాక్టీస్ చేసేదాన్ని పేపర్స్ మీద. కాకపోతే మనం ఇలాగా ఇంట్లోనే ప్రాక్టీస్ చేయొచ్చు, షీట్స్తో కూడా పని ఉండదు. ఇలాగ ప్రాక్టీస్ చేస్తే కంటిన్యూస్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలాగా హమ్స్, మ్యాంగో షేప్స్ ఇన్ని రకాలుగా కూడా వేయచ్చు అనమాట. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే హెన్నా డిజైన్స్ వేయడం చాలా ఈజీ. ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇలాంటి డిజైన్స్ కానీ లేదంటే టెంప్లెట్స్ కానీ మనకి యూట్యూబ్లో కానీ గూగుల్ సెర్చ్లో కానీ దొరుకుతాయి కదా, అవి ప్రింట్అవుట్స్ తీయించుకొని ఉంచుకోవచ్చు. ఇలాగా మనకి షీట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ షీట్స్, అందులో మనం అరేంజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చండి. ప్రాక్టీస్ చేసిన రోజులు అలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఒక 2-3 షీట్స్ అయినా డిజైన్స్ షీట్స్ ప్రింట్అవుట్ తీయించేసుకుంటే చాలు అనమాట. ఇలాగా బేసిక్ డిజైన్స్ చాలా తక్కువలో అయిపోతుంది అనమాట. ఇలా అయితే ఈ పిక్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్అవుట్ తీయించుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. లైన్స్, స్పైరల్స్, హమ్స్, మ్యాంగో షేప్స్ బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ ఎక్స్టెన్షన్స్లోని ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇవి యూజ్ చేయొచ్చు. మ్యాంగో షేప్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే పీకాక్స్ వేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇలా హమ్స్తోని ఎక్స్టెండ్ చేయడమే. ఇప్పుడు ప్రీవియస్గా మనం ఏ డిజైన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తామో వాటితోనే మనం హెవీ డిజైన్స్ ఎక్స్టెన్షన్ ఇస్తామన్నమాట. థిన్ లైన్స్ వేయడం వచ్చేస్తే థిక్ లైన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి స్ట్రైట్గా వచ్చేటట్టు. స్ట్రైట్ లైన్స్, స్లాంటెడ్ లైన్స్, కాస్త లైన్స్ మనకి బాగా వచ్చేస్తే లైన్స్ తిప్పేటట్టు కూడా మనం డిజైన్స్లో వేస్తూ ఉంటాం కదా, అవి కూడా ఈజీగా వేయచ్చు అనమాట. బేసిక్ హెన్నా డిజైన్స్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ షీట్లోని ఇలా అరేంజ్ చేసుకొని అప్పుడు హెన్నా కోన్తో ప్రాక్టీస్ చేయాలన్నమాట. కోన్ స్టార్టింగ్ అనేది ఇలా థిన్గా ఉండాలన్నమాట. థిన్ లైన్స్ వస్తాయి. లైన్స్ ఎంత థిన్గా వస్తాయో డిజైన్స్ అంత బాగా వస్తాయి అన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేయాలి. థిక్ లైన్స్ వేసేటప్పుడు కోన్ మీద కాస్త ప్రెషర్ పెడితే లైన్స్ అనేవి థిక్గా వస్తాయి అన్నమాట. అలాగే స్పైరల్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి.
సిమిలర్గానే మిగతావి కూడా వేయాలి. అన్నీ డ్రా చేసి చూపించట్లేదు, నేను అన్నీ వేసి చూపించట్లేదు, జస్ట్ అక్కడక్కడ వేసి ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. ఇలా పెటల్స్ అవుట్లైన్స్ అనేవి కాస్త థిక్ చేయాలి, డిజైన్ అనేది బాగా వస్తుంది. అలాగే లీవ్స్ కూడా ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత పేపర్ అనేది మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అనమాట, అది చెరిపేయచ్చు. ఇంకా ప్లాస్టిక్ షీట్ కంటే ఇలాగ ఫైల్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట, కదలదు వేస్తున్నప్పుడు, ఇది ఇంకా బాగా వస్తుంది. జస్ట్ ఇలా వచ్చినంత వరకు ప్రాక్టీస్ చేయడమేనమాట. ఇలా లామినేషన్ చేయించుకున్న షీట్ మీద కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ నేను లామినేషన్ షీట్ మీద ఇలాగ ఎంటీగానే ఉంచాను, ప్లెయిన్గానే ఉంచాను, దాని మీద కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇలాగా పేపర్స్ కూడా వేస్ట్ అవ్వవు, డ్రై అయిపోయిన తర్వాత తుడిచేయడమే. పెన్సిల్తో కూడా మామూలుగా పేపర్స్ మీద ప్రాక్టీస్ చేయొచ్చు, కాకపోతే పేపర్స్ వేస్ట్ అవుతాయి. అండ్ అలాగే పెన్సిల్తో ప్రాక్టీస్ చేసిన దానికి కోన్తో ప్రాక్టీస్ చేసిన దానికి తేడా ఉంటుందన్నమాట. ఎంత పెన్సిల్తో మనం ప్రాక్టీస్ చేసినా సరే కోన్తో పర్ఫెక్ట్గా వేయడం రావాలి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫింగర్ ట్రిక్ హెన్నా డిజైన్ చూద్దాము. బిగినర్స్కి ఇలాంటి డిజైన్స్ బాగుంటాయి అన్నమాట ప్రాక్టీస్ చేయడానికి. ఈ ట్రిక్తోనే బ్యూటిఫుల్ హెన్నా డిజైన్స్ వేయచ్చు అనమాట బిగినర్స్. లైన్స్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల హెన్నాలోని ఇలాగ ఈజీగా వేయగలుగుతాం అనమాట, కర్వీగా కూడా లైన్స్ వేయగలుగుతాము. డిజైన్ని ఇలా సింపుల్గా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఇదన్నమాట డిజైన్ ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఐడియాస్ హెన్నా లవర్స్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని డిజైన్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.